51,575 కోట్ల అధ్యక్ష. తలసరి విద్యుత్ వినియోగం 2014-15లో 1,356 యూనిట్లుంటే 22-23 వచ్చే వరకు విద్యుత్ వినియోగం తలసరి 2,140 యూనిట్ల అధ్యక్ష. ధాన్యం దిగుబడి 14-15లో 64 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 23-24 వచ్చే వరకు 3 కోట్ల పైచులకు టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడుతుంది అధ్యక్ష. ఈ రకంగా మరి అద్భుతాలు సాకారం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని అభినందించడానికి భిన్నంగా ఏమీ జరిగినటువంటి చిత్రీకరణ మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గౌరవ అధికార పక్షం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, గడిచిన ఓటాన్ బడ్జెట్ సందర్భంగా కొన్ని ప్రస్తావనలు ఇందులో ఉన్నాయి అధ్యక్ష. తమరి దృష్టికి వాటిని తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. పేజీ నెంబర్ 7 పేరా నెంబర్ 2 అధ్యక్ష. దీంట్లో ఏమున్నది అని అంటే అధ్యక్ష, ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు మళ్ళీ ఒకసారి చదువుతున్నా అధ్యక్ష. ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు, చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కాలేవు అన్నారు అధ్యక్ష. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? శాసనసభలో చూసినా, శాసన మండలిలో చూసినా, బయట ఎక్కడ చూసినా మాట్లాడినా నిత్యం అప్పులు అనేటువంటి గగ్గోలే. వాళ్ళకి ఇవన్నీ తెలుసు. వీటికి అతీతంగా మేము అద్భుతమైనటువంటి పాలన అందిస్తామనేటువంటి ఆత్మవిశ్వాసంతో హామీలు ఇచ్చిళ్ళు. హామీలు అమలు చేయాల్సినటువంటి తరుణం వచ్చే వరకు అప్పులు అనేటువంటి గగ్గోలు పెడతా ఉన్నారు. ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్ అనేటువంటి విషయాన్ని తమరి ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా ఫిబ్రవరి 4, 2024 నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 6 గ్యారంటీల పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం. ఇది ఆనాటి బడ్జెట్ ప్రసంగ అంశం అధ్యక్ష. మరి సంకల్పం ఉన్నది, అవగాహన ఉన్నది, కాలయాపన ఎందుకైతున్నది అధ్యక్ష? 4 నెలల కిందనే మేము విధి విధానాలు రూపొందిస్తాం, అన్నీ కూడా వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. 100 రోజులు అన్నారు. ఈ మంత్రివర్గ సమావేశం అయిపోయి కూడా 4 మాసాల పైన సమయం జరిగినప్పటికీ కూడా అనుకున్నట్టుగా అమలు చేస్తున్నటువంటి దాఖలాలు మాత్రం లేవు అధ్యక్ష. ఇదే ఓటాన్ అకౌంట్లో పేజీ నెంబర్ 19 పేరా 2 గ్రామాల అభివృద్ధితో ప్రతి పల్లె కలకలలాడేలా చేయడమే మా ప్రభుత్వ ప్రాధాన్యత.